ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రావంతి. నేను ఈరోజు 6th క్లాస్ సజీవులు లక్షణాలు మరియు ఆవాసాల గురించి చెప్తాను. కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మా పాప వచ్చినప్పటికే 6 అయిపోతుంది ఈవినింగ్. తను వచ్చాక వీడియో తీయాల్సి వస్తుంది. ఈసారి నుంచి స్టాండ్ కొనుక్కుంటే నేను ఇంకా ఎక్కువ క్లాసులు చెప్పగలను. తను ఇప్పటికే చేయి నొప్పి అంటుంది, 20-30 మినిట్స్ కదా. తను 8th క్లాస్ చదువుతుంది, బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇప్పుడు సజీవులు లక్షణాలు మరియు ఆవాసాల గురించి చెప్తాను. చూడండి, 117 పేజ్ ఇది బుక్ అన్నమాట. ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్, సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు. చూడండి, ఇక్కడ ఓకు, పైను, దేవదారు వంటి చాలా వృక్షాలను ఆ పర్వతాలపై చూశారంట. అంటే భూజోన్ని పహేలి వెళ్ళారు. వాళ్ళు ఓకు, పైను, దేవదారు వంటి పర్వతాలపై చూశారు. అదే రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఏం చూశారు? కాక్టస్ చూశారు. ఎందుకంటే ఎడారి మొక్కలు కదా, రాజస్థాన్ అనేది ఎడారి, కాక్టస్ మొక్కలను చూశారు. సరుగుడు చెట్లు నిండిన సముద్ర తీరాల్లో సందర్శించారు. సరుగుడు చెట్లు ఎక్కడ ఉంటాయి? సముద్ర తీరంలో ఉన్నాయి. కాక్టస్ అనేవి రాజస్థాన్, అంటే ఎడారి కదా, అక్కడ రాజస్థాన్లో కాక్టస్ చూశారు. నెక్స్ట్, జీవులు అవి నివసించే పరిసరాలు. జడల బర్రె ఎక్కడ ఉంటుంది? పర్వత ప్రాంతాల్లో మేకలు మరియు జడల బర్రెలు కలవంట. ఎడారిలో ఒంటెలు ఉంటాయి. ఇక్కడ ఈ పాయింట్స్ అంతే, మరేం లేవు. ఆవాసము మరియు అనుకూలనం. చూడండి, ఇప్పుడు సముద్రాలలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉంటాయి కదా, ఉప్పు నీటిలో ఉంటాయి కదా, అవి జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. అంటే సముద్రపు జీవుల్లో నివసించే జీవులు ఆ నీటిలో ఉండే ఆక్సిజన్ని, గాలిని పీల్చుకుంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పాయింట్ నుంచి బిట్ రావచ్చు. 119 పేజ్. ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది, అందరికీ తెలిసిందే. ఎడారిలో పగటిపూట చాలా వేడిగా ఉంటుంది, కానీ రివర్స్ రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. ఎడారి అనగానే మనకు వేడిగా ఉంటుంది అనుకుంటాం, కానీ రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్, ఒంటెలు ఎడారిలో నివసించే జీవులకు అనుకూలనని ఇచ్చారు. అందులో ఒంటెలు అని ఇచ్చారు. ఒంటెలకు గల పొడవైన కాళ్ళు ఉంటాయి కదా, ఒంటెలకు పొడవైన కాళ్ళు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? వాటి శరీరాలను ఇసుక వేడి నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఒంటె అనేది పైకి ఉంటుంది, దాని కాళ్ళు పొడవుగా ఉంటాయి. నెక్స్ట్, అలా చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ విసర్జితాల్లో చాలా తక్కువ నీరు ఉంటుంది, ఎందుకంటే ఎడారిలో ఉండాలి కాబట్టి, వాటర్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్, వాటికి చెమట పట్టదు. ఒంటిల్లో చెమట పడుతుందో పిట్ ఇవ్వచ్చు. ఒంటిల్లో లక్షణాలు ఏంటి, లక్షణాలు కానివి ఏంటి అని. ఒంట్లకి చెమట పట్టదు, ఎందుకంటే వాటర్ అనేవి అవి ఉంచుకోవాలి కాబట్టి. ఇలా నెక్స్ట్, ఈ బిట్ అండి మార్నింగ్ సెషన్లో ఇక్కడ ఈ బిట్ ఇచ్చాడు. ఇదిగోండి, ఇక్కడ ఈ 121 పేజీలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదంతా ఒకే బిట్ ఇచ్చాడు. అనుకోవచ్చు ప్రతి లెసన్ నుంచి మేడం బిట్ అంటున్నారని. అక్కడ ఎలా ఇస్తున్నాడు తెలుసా? ఒక ఆప్షన్లో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 2, 3 ఎన్నెన్నో ఇస్తున్నాడు ఆప్షన్స్. కాబట్టి ఒకటి ఇంటర్మీడియట్లో తెస్తున్నాడు, ఒకటి 7th తెస్తున్నాడు, ఒకటి 8th క్లాస్ నుంచి తెస్తున్నాడు. బుర్ర పాడు చేస్తున్నాడు అన్నమాట క్వశ్చన్స్కి. ఇక్కడ నుంచి మార్నింగ్ సెషన్లో బిట్ వచ్చింది. చూడండి, ఇక్కడ వివిధ రకాల చేపలను మనం పరిశీలిద్దాము. వీటిలో కొన్ని చూపబడ్డాయి. అనేక రకాల చేపలు ఉన్నాయి. వాటన్నిటికీ ఆకారంలో కొంత సారూప్యత ఉందని గమనించారా? ఇప్పుడు చేపలకి ఎలా ఉంటుందట? ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చాడు తెలుసా? ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయో ఉండవో ఎలాగో ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ ఆకారం వల్ల చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. రెండో ఆప్షన్, చేప శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. రెండో ఆప్షన్ ఇచ్చాడు. మొత్తం అన్ని రైటే ఇచ్చాడు. నెక్స్ట్, చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకను కలిగి ఉంటాయి. చేపలు అనేవి బల్లపరుపుగా ఉండే వాజాలు అనేవి ఉంటాయి. ఎలా ఉంటాయి? బల్లపరుపుగా ఉంటాయి, తోకను కలిగి ఉంటాయి. నెక్స్ట్, ముందు లెసన్లో చెప్పాను కదా, తోక వాజాలు చలనంలో సహాయపడతాయి, ఇందులో శరీరం యొక్క వాజాలు సహాయపడతాయని చెప్పాను కదా. ఆ పాయింట్ కూడా ఈ బిట్లో కలిపి ఇచ్చాడు అన్నమాట మార్నింగ్ సెషన్లో. చేపలు ఉన్న మొప్పలు నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ను అవి ఉపయోగించుకోవడంలోనూ సహాయపడతాయి. చేపల్లో ఉన్న మొప్పలు అనేవి నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. మొప్పలు ఆక్సిజన్ వినియోగించుకోవడంలో కూడా సహాయపడతాయి అని ఇచ్చాడు బిట్టు. ఇది అయిపోయింది. నెక్స్ట్, జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసము అంటారు. ఆవాసం అనగా నివాస స్థలము, గృహము. ఏ ప్రాంతంలో నివసిస్తాయో దాన్ని ఆవాసం అంటారు. అదే భూమి మీద నివసించే వాటికి భౌమ్య ఆవాసాలు అంటారు. నెక్స్ట్, నీటిలో నివసించేవి జలావాసాలు అంటారు. అదే నెక్స్ట్ చూడండి,
ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు. మొక్కలు జంతువులు సజీవం మనకు తెలిసినవే. అవి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటాయో దాన్ని ఆవాసం అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలు ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అవుతాయి. నెక్స్ట్ సూర్యకాంతి మరియు వేడి సజీవ అంశాల లేదా నిర్జీవ అంశాలు అనగాడు. సూర్యకాంతి అనేది నిర్జీవ అంశమే మరియు వేడి సజీవ అంశాల లేదా నిర్జీవ అంశాలు. వేడి అనేది నిర్జీవ అంశాలే. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బాక్స్లో చూస్తే జీవులలో తన పరిసరాల్లో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకోవడంలో సహాయపడేటకు కొద్ది సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడు మనం కొత్త పరిసరాలకు వెళ్ళామనుకోండి, అక్కడ సర్దుబాటు చేసుకోవడానికి కొద్ది సమయము, చిన్న చిన్న మార్పులు కూడా సంభవిస్తాయంట. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడ ఉన్నాం కదా, పైకి ఎత్తైన పర్వతాలకు వెళ్ళామనుకోండి, అప్పుడు మన శ్వాస తీసుకోవడము, శారీరక వ్యాయామాలు చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు. అంటే శ్వాస అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎప్పటి నుంచో ఉన్న ప్రజలు అనుకోండి అలవాటు అయిపోతారు. కానీ మనం ఎప్పుడో వెళ్తాం కదా, అప్పుడు మనకేమవ్వాలి, చిన్న స్వల్ప కాలంలో చిన్న చిన్న మార్పులు అనేవి వస్తాయంట. దాన్ని ఏమంటారు, ఆక్లిమటైజేషన్ అంటారట. ఎత్తైన పర్వతాలపై ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన శరీరం మారిన ఎత్తైన పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటుంది. పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే ఈ చిన్న సమస్యలను అధిగమించడానికి ఒక జీవి స్వల్ప కాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలత, ఆక్లిమటైజేషన్ అంటారు. ఇప్పుడు మనం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడానికి కొంచెం సమయం కావాలి, చిన్న చిన్న మార్పులు జరగాలి. వాటిని ఆక్లిమటైజేషన్ అంటారు. అలా కాకుండా వేల కొద్ది అంటే వేల సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాయనుకోండి ఆ జీవులు, ఆల్రెడీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి కదా, దానికి దీనికి భిన్నం అంటున్నాడు. అంటే ఎప్పుడో వెళ్ళింది వేరు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అనుకూలంగా మారింది వేరు. స్వల్పకాలంలో చిన్న మార్పుని ఆక్లిమటైజేషన్ అంటారు. ఇక్కడ బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ విభిన్న ఆవాసాల గుండా ప్రయాణం అంటారు. చూడండి, ఎడారులు. ఇప్పుడు ఈ ఎడారుల్లో ఒంటెలు ఉంటాయి కదా, పొడవైన కాళ్ళు ఉంటాయని చెప్పాను కదా, అలా పొడవైన కాళ్ళు లేని ఎడారి జీవులు కూడా ఉన్నాయి కదా, ఎలుకలు, పాములు అలాంటివన్నీ. అవేం చేస్తాయి, లోతైన ఇసుకల్లో ఉదయం పూట బొరియల్లోకి వెళ్ళిపోతాయి. రాత్రిపూట ఎలా ఉంటుంది, ఎడారిలో చాలా చల్లగా ఉంటుంది, అప్పుడు వస్తాయి అన్నమాట అవి. నెక్స్ట్ బొరియల్లో నివసించే ఎడారి జీవులు అయిపోయింది. నెక్స్ట్ ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. నిన్న చెప్పాను కదా, బాష్పోత్సేకం దేని ద్వారా జరుగుతుంది, ఆకుల ద్వారా. ఇప్పుడు తక్కువగా జరుగుతుంది. ఎందుకు, ఎడారి మొక్కల్లో ఆకులు కొంచెం ఉండవు. నెక్స్ట్ తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలు ఆకులు లేకపోవడం కానీ, ఉంటే చాలా చిన్నవిగా కానీ లేదా ముళ్ళులుగా కానీ ఉంటాయి. ఇది బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుంచి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంటే ఆకుల నుంచే కదా బాష్పోత్సేకం జరుగుతుందని నిన్న లెసన్లో చెప్పాను కదా, అందుకే ఇక్కడ ఆకులు కొంచెం చిన్నగా ఉంటాయి, ముళ్ళుగా మారిపోతాయి. ఇందులో కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణము నిజానికి దాని కారణం. అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, ఎడారి మొక్కల్లో ఆకులైన ముళ్ళుగా లేకపోతే పొలిసాకులుగా లేకపోతే ఉండవు. నెక్స్ట్ అవి మనకు కనిపించే పచ్చగా ఉండేది ఏంటి, ఇప్పుడు సర్వీ చెట్టు చూసుకున్నాము, దానిలో చిన్న చిన్న పచ్చని పుల్లల్లో ఉంటాయి, అవి ఆకులు కాదు కదా, స్టెమ్మే. అలా అనమాట, అవి స్టెమ్గా మారిపోతాయి. మొక్కల్లో కిరణజన్య సంయుక్తి సాధారణంగా కాండాల ద్వారా నిర్వహించబడుతుంది. అదే ఎలా నిర్వహించబడుతుంది, ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయుక్తి అనేది పత్రాల ద్వారా కాకుండా కాండాల ద్వారా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనిపైన మైనపు పొర కూడా ఉంటుంది కాండం పైన అనమాట. కాక్టస్ మొక్కల కణజాలాల్లో ఉండే నీటిని నిలిపి ఉంచడానికి వీటి కాండం ఒక దళసరమైన మైనపు పొర ఉంటుంది. అంటే నీటిని సేవ్ చేయడానికే దీని యొక్క. నెక్స్ట్ ఇక్కడ బిట్ ఇచ్చాడు చూడండి, చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలకి చాలా లోతుగా వెళ్ళే మూలాలను, వేర్లను కలిగి ఉంటాయి. అక్కడ ఏంటని ఇచ్చారు, ఎడారి మొక్కల్లో వేర్లు లోపల వరకు ఉంటాయా లేకపోతే పైన ఉంటాయని ఇచ్చారు. ఎందుకు, వాటర్ పీల్చుకోవడానికి లోపల వాటర్ ఉంటుంది కదా, పీల్చుకోవాలంటే వేర్లు అనేవి చాలా లోపలికి వెళ్ళాలన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్వత ఆవాసాల్లోని వృక్షాలు. పర్వత ఆవాసాల్లో వృక్షాలు ఎలా ఉంటాయి, తిరగబడిన వీ షేప్, కోన్ షేప్లో ఉంటాయి. ఎందుకు, మంచు పైనుంచి పడినప్పుడు జారిపోవడానికి వీలుగా. మంచు ఉండిపోయింది అనుకోండి, ఆ మొక్కలు చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, తెగుళ్ళు వస్తాయి. కాబట్టి వీ షేప్లో ఉంటాయి. ప్రకృతి అనేది చాలా ముందే డిజైన్ చేస్తుంది అనమాట, ఏది ఎలా ఉండాలి అని. నెక్స్ట్ చూడండి, శంకు ఆకారంలో ఉంటే మంచు తేలిగ్గా జారిపోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ జీవులు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయంట,
పర్వత ప్రాంతాల్లో జీవించే జీవులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలనం చెంది ఉంటాయి. అవి చలి నుంచి తమను కాపాడటం కోసం దళసరి చర్మాన్ని కలిగి ఉండి బొచ్చు కలిగి ఉంటాయి, అంటే ఎక్కువ వెంట్రుకలతో ఉంటుంది. ఉదాహరణకు జడల బర్రెలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఇక్కడ 3 రకాలు ఇచ్చాడు. ఒకటి మంచు చిరుత, జడల బర్రి, నెక్స్ట్ కొండగొర్రె. 3 జంతువులు ఇచ్చాడు. ఇవి కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో ఉండే జీవులు ఏంటి అని ఇస్తాడు. జడల బర్రెది ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడు ఈ బిట్టు. జడల బర్రెలు పర్వత ప్రాంతాల్లో ఉన్నది ఏంటి అని ఇచ్చాడు. జడల బర్రె పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. మంచు చిరుతలకు పాదాలు మరియు కాళ్ళ వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. మంచు చిరుతలకు పాదాల్లో కూడా ఎక్కువ దట్టంగా బొచ్చు ఉంటుంది, ఎందుకంటే చలి నుంచి కాపాడటానికి. అలాగే ఇక్కడ ఏంటి ఇచ్చాడు, కొండగొర్రె ఇచ్చాడు. కొండగొర్రె అంటే రాతి వాళ్ళకి పైకి పరిగెత్తడానికి కొండగొర్రెకు బలమైన గిట్టలు ఉంటాయి. గిట్టలు అంటే కాళ్ళకి కింద ఉంటాయి కదా, అవి ఎక్కువ బలంగా ఉంటాయి, అంటే పైకి వెళ్ళడానికి వీలుగా మంచుతో. నెక్స్ట్ గడ్డి భూములు. ఇక్కడ నుంచి మార్నింగ్ సెషన్లో ఒక బిట్ ఇచ్చాడు. బిట్ అంటే ఇన్ని బిట్లు ఒకే లెసన్ నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాను. ముందే చెప్పాను కదా, ఒక క్వశ్చన్కి 10 ఆన్సర్స్ ఇచ్చాడు. ఇప్పుడు గడ్డి భూములు సింహాలు అనేవి గోధుమ రంగులో ఉంటాయి. అవి దాగోడానికి సింహం అనేది గడ్డి భూముల్లో ఉంటుంది. ఎందుకు? అది గోధుమ కలర్లో ఉంటుంది. దాన్ని అంటే దేన్నైతే వేటాడాలో అది దానికి కనిపించకుండా ఉండాలి కాబట్టి. ఇక్కడ ఏం ఇచ్చాడు చెప్పిన, సింహం అనేది సింహానికి కళ్ళు పక్కకు ఉంటాయా ముందుకుంటాయని ఇచ్చారు. సింహానికి కళ్ళు ముందుకుంటాయి, ఎందుకంటే అటాక్ చేయదనమాట. ఈ భక్షకం కదా, అంటే భక్షకం అంటే భక్షించేది, భక్షితం అంటే దేన్నైతే తింటుందో అది భక్షితం. ఇప్పుడు జింకను తీసుకున్నాం, మనం ఇప్పుడు కోడిని తింటాం కదా, అది భక్షితం అవుద్ది, మనం భక్షకం అవుతాం. ఇప్పుడు అది చూడడానికి అటాక్ చేయడానికి ముందు కళ్ళు ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, అర్జునుడు ఉంటాడు, బాణం వేసినప్పుడు స్ట్రైట్గా చూసి కొడతాడు కదా పక్షిని, అలాగే ఇది కూడా స్ట్రైట్గా చూసి అటాక్ చేయాలి కాబట్టి దీనికి ముందు కళ్ళు ఉంటాయి. నెక్స్ట్ జింకకి ఎలా ఉంటాయట, పెద్ద చెవులు, అంటే పక్క నుంచి ఏదైనా వస్తే వెంటనే సౌండ్ వినిపించడానికి. నెక్స్ట్ కళ్ళు పక్కకు ఉంటాయి, ఎందుకంటే చుట్టువైపులు ఏం జరుగుతుందో జింకకు తెలియాలి. అటాక్ చేసిన దానికి స్ట్రైట్గా ఉంటాయి సింహానికి, జింకకి పక్క వైపు ఉంటాయి. పెద్ద చెవులు కూడా ఉంటాయి, ఇది అనుకూలనం. కొన్ని జలావాసాలు, మహాసముద్రాల్లో జలావాసాలు ఇప్పుడు తీసుకున్నాం. ఇవన్నీ గడ్డి భూములు కదా, ఇప్పుడు జలావాసాలు. మహాసముద్రాలు ఇవి శరీరం నీటిలో అవి తేలిగ్గా కదలడానికి సహాయపడతాయంట. చాలా ఇతర సముద్రపు జీవులు క్రమబద్ధమైన శరీరము నీటిలో అవి తేలికగా కదలడానికి సహాయపడతాయి. స్క్విడ్లు, ఆక్టోపస్ వంటి కొన్ని సముద్రపు జీవుల్లో శరీరము క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. ఆక్టోపస్ చూసాం కదా, అవి క్రమబద్ధంగా ఉండవు, కానీ చెలించినప్పుడు మాత్రం క్రమబద్ధీకరించబడతాయి. ఈ జంతువుల్లో మొక్కలు నీటిలో ఉన్న ఆక్సిజన్ ఉపయోగించడానికి సహాయపడతాయి. ఇప్పుడు స్క్విడ్లు, ఆక్టోపస్లు వీటిలన్నిటికి కూడా మొక్కలు ఉంటాయి. శ్వాస వ్యవస్థకు సంబంధించినవి కదా మొక్కల ద్వారా కదా శ్వాస జరుగుతుంది. వీటిలన్నిటిలో శ్వాస జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి బిట్ ఇస్తాడు 129 పేజీలో. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వంటి సముద్రపు జీవులు మొక్కలను కలిగి ఉండవు, మొక్కలనే ఉండవు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు గూగుల్లో కొట్టి మీరు చూడండి, డాల్ఫిన్స్ అనేవి అలా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. వాటర్ నుంచి పైకి వస్తాయి, మళ్ళీ కిందకు తూగుతాయి. ఎందుకు? దాని తలపైన నాసికా రంధ్రాలు ఉంటాయి. మనకి ఇక్కడ నాసికా రంధ్రాలు ఉన్నాయి కదా, వాటికి తలపైన ఉంటాయి కాబట్టి శ్వాస తీసుకోవడానికి కొంచెం సేపు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తాయి. ఏంటంటే డాల్ఫిన్లు, తిమింగలాలు గుర్తుపెట్టుకోండి. అక్కడ అడుగుతాడు, డాల్ఫిన్లు తిమింగలాలకు ఎక్కడ నాసికా రంధ్రాలు ఉంటాయని అనొచ్చు, తలపైన ఉంటాయి. అవి అందుకే మళ్ళీ గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి గాలి పీల్చుకోకుండా నీటి లోపల చాలా సమయం గడపగలవంట. ఏంటంటే డాల్ఫిన్లు, తిమింగలాలు. నెక్స్ట్ చెరువులు, సరస్సులు, ఇవి మనకు తెలిసినవే. ఇందులో నీటి మొక్కలు వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పని. వేళ్ళనే మొక్కను యథాస్థానం గట్టిగా పట్టి ఉంచడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ నీటి మొక్కల కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయంట. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతాయి. ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతాయి. కాండాలు అనేవి పొట్టిగా, ఖాళీగా, తేలిగ్గా ఉండి మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇవి నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల భాగాలు నీటి కింద మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల యొక్క భాగాలు నీటి కింద ఉంటాయని చెప్తున్నాడు. అంటే పత్రాలు, పుష్పాలు కూడా లోపలే ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నంగా మరియు పలుచని రిబ్బన్ల లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ఎందుకంటే రిబ్బన్ పైన తేలడానికి వీలుగా ఉపయోగపడతాయి.
ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కొన్ని నీటి మునిగిన మొక్కలు ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉంటాయి, అంటే చీలిపోయి ఉంటాయి. ఎందుకంటే వాటి నుంచి వాటర్ ఫ్లో అయిపోయి ఆకు ఏంటి పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఆకులకి మాత్రం నష్టం కలగకుండా తేలిగ్గా నీరు పారడానికి వీలుగా పత్రాలు అనేవి చీలిపోయి ఉంటాయి. చూడండి, ఇక్కడ నీటిలో కొన్ని జంతువులు ఉంటాయి. కప్పలు చూడండి, ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కప్పలు సాధారణంగా చెరువులో నివసిస్తాయి. కప్పలు నీటిలో ఉండగలవు మరియు నేలపైన ఉంటాయి, ఉభయచర జీవులు కాబట్టి. వాటికి ఉన్న బలమైన వెనుక కాళ్ళు చూడండి, ఇక్కడ ఇస్తారు వెనుక కాళ్ళ ముందు కాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. కప్పకున్న బలమైన వెనుక కాళ్ళు దుమకడంలోనూ భక్ష్యతాన్ని, అంటే ఏదైతే దాని ఫుడ్డో దాన్ని పట్టుకోవడంలో సహాయపడతాయి. వాటికి ఉన్న తెడ్డు వంటి పాదాలు, అంటే వెనక కాళ్ళ వైపుకు ఉండే తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదడానికి సహాయపడతాయి. ఇప్పుడు చేపకు కూడా తోక తెడ్డు వలె ఉంటుంది, వెనక ఉంటుంది ముందుకు ఎదడానికి. ఇవి కూడా పాదాలు, వెనక పాదాలకి తెడ్డు వంటి ఉంటే వాటి నుంచి నీటిలో ఈదుతూ ఉంటాయి. ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఏంటి, రాళ్ళు, కీటకాలు, పాములు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకు, చనిపోయిన జంతువులు ఇవన్నీ సజీవమా నిర్జీవులని ఇచ్చాడు. ఇందులో సజీవమైనవి చెట్లు, తీగలు, పెద్ద చిన్న జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు ఇవన్నీ కూడా సజీవమైనవి. నిర్జీవమైనవి రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు నిర్జీవులే. నెక్స్ట్ ఎడ్వర్డ్ లియర్ రాసిన కంప్లీట్ నాన్ సెన్స్ అనే పుస్తకంలో నిర్జీవుల గురించి, అంటే బల్లాకు వచ్చి మాట్లాడుకుంటే మనం ఎక్కడికి కదలమని, అది కూడా ఇవ్వచ్చు, చూసుకోండి. నెక్స్ట్ ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు కూడా నిర్జీవులే. జీవులన్నీ శ్వాసిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడితే ఆక్సిజన్ తీసుకుంటాయి, మనకు తెలిసిందే. శ్వాసక్రియ జీవులన్నిటికీ అత్యావశ్యకము. ఇక్కడ చూడండి, కిరణజన్య సంయోగ క్రియ O2 ఎక్కువ విడుదల చేస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో O2 అనేది ఎక్కువ విడుదలవుతుంది. శ్వాసక్రియలో O2 తక్కువ వినియోగించబడుతుంది. అంటే మనం శ్వాసక్రియ తీసుకున్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో రిలీజ్ అయిన O2 కంటే మనం చాలా తక్కువ తీసుకుంటాం అని అర్థం. అంతే. అక్కడ జీవుల ప్రచోదనాలకు ప్రతిస్పందన. ఇప్పుడు ఏదైనా మనకు గట్టిగా ఎవరైనా కొట్టారనుకో, మనం దానికి ప్రతిస్పందిస్తాం కదా. మన పరిసరాల్లో వచ్చే మార్పులనే ప్రచోదనాలు అంటారట. మనల్ని ప్రతిస్పందింపచేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులనే ప్రచోదనాలు అంటారు. ఈ విధంగా కాంతి, ఇప్పుడు చూడండి, బొద్దింకలు నైట్ పూట వచ్చాయనుకోండి, మనం టార్చ్ లైట్ వేయగానే అవి వేరే దగ్గరికి వెళ్ళిపోతాయి. అలా మొక్కల్లో టచ్ మీ నాట్, దాన్ని అతిపత్తి, మైమోసా పూడిక అంటారు. అది కూడా అంతే, విరబోచి ఉంటుంది. మనం ఇలా టచ్ చేయగానే మురిసిపోతుంది అనమాట, టచ్ మీ నాట్. నెక్స్ట్ సజీవులు మరియు నిర్జీవులు విసర్జన. ఇప్పుడు విసర్జన అంటే వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అదే సజీవులు, జంతువులు. అదే మొక్కల్లో కూడా వ్యర్థ ఉత్పత్తులు నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయంట. మొక్కలు కూడా విసర్జిస్తాయి, స్రావాల రూపంలో విసర్జిస్తాయి. కొన్ని ద్వితీయ ఉత్పన్నాలుగా కూడా నిల్వ చేసుకుంటాయి కూడా. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి, అంటే జీవులన్నీ తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి చేస్తాయి తన పిల్ల జీవులను. నెక్స్ట్ బంగాళదుంప తీసుకున్నాం అనుకోండి, మొగ్గలు ఉంటాయి కదా, కన్ను భాగం, అది కట్ చేసి మనం ఊడిస్తే దాని నుంచి కొత్త మొక్క వస్తుంది కదా. ఈ విధంగా తన సంతతిని అనేది పెంచుకుంటుందని చెప్పాడు. జీవులన్నీ చలిస్తాయా అని ఇచ్చాడు. జీవులన్నీ కొన్ని చలించవు. సజీవులు కదా, సజీవులు అంటే మొక్కలు కూడా వస్తాయి కదా, జీవులకి ఎందుకే వస్తాయి. అన్నీ చలిస్తాయి అంటే అన్నీ చలించవు కదా. నెక్స్ట్ జీవులన్నీ మరణిస్తాయా. మనం చర్చించినట్లుగా ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని సాధారణ లక్షణాలను ప్రదర్శిస్తాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏమిటంటే జీవులన్నీ కూడా మరణిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తాయి. అంటే ప్రత్యుత్పత్తి ద్వారా మళ్ళీ కొత్త సంతతిని ఏర్పడేవి ఆ యొక్క జాతిని ఉత్పత్తి చేస్తాయని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ చూడండి, ఆహారం, శ్వాసక్రియ జరుపుతూ ఉంటుంది. కొన్ని జీవులు తమ ఉమ్మడి లక్షణాలు కలిగి ఉన్నాయని మనం చూసాం. వాటన్నిటికీ ఆహారం కావాలి. శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలను చూపుతాయి, పెరుగుతాయి మరియు మరణిస్తాయి జీవులన్నీ. ఇక్కడ చూడండి, ఒక విత్తనం తీసుకున్నప్పుడు అది ఆహారం అవసరం అవుతుందా? విత్తనానికి అవసరం ఉండదు. విసర్జిస్తుందా విత్తనం కూడా సజీవమే, ఎందుకంటే దానిలో శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఆహారం అవసరం అవుతుందా? అవసరం ఉండదు. అది విసర్జన జరుపుతుందా? జరపదు. పెరుగుతుందా? పెరగదు. ప్రత్యుత్పత్తి జరుపుతుందా? జరపదు. శ్వాసక్రియ జరుపుతుంది, ఎందుకంటే సజీవం కాబట్టి. ఎలా తెలుసుకుంటాము శ్వాసక్రియ జరుపుతుందా లేదా? ప్రతి విత్తనాలు కూడా శ్వాసక్రియ జరిపి వేడిని విడుదల చేస్తాయి.
అందుకే మనం విత్తనాలు నిల్వ చేసినప్పుడు గోని సంచుల్లో వేయమంటారు అనమాట, సేకు సంచులు. అలా వేసామనుకో అందులో ఉండే ఆవిరి అనేది అది పీల్చుకొని విత్తనాలు సేఫ్గా ఉంటాయి. కాబట్టి విత్తనాల నుంచి ఆవిరి అనేది రిలీజ్ అవుతుంది. అదే పాలిథిన్ కవర్లో కట్టామనుకోండి, ఆవిరి అంతా పైకి వచ్చి పాలిథిన్ కవర్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి విత్తనాల శ్వాసక్రియ జరుగుతుందని చెప్పొచ్చు. సారాంశం అవన్నీ మనకు చూడండి. సారాంశంలో మట్టి, రాళ్ళు, గాలి, నీరు, కాంతి, ఉష్ణోగ్రత అనేవి మన పరిసరాలకు చెందిన కొన్ని నిర్జీవ అంశాలు అని చెప్పాడు. నెక్స్ట్ సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలు కలిగి ఉంటాయి. ఆహారం కావాలి, శ్వాసిస్తాయి, విసర్జిస్తాయి, పరిసరాలు ప్రతిస్పందిస్తాయి, పునరుత్పత్తిని చెందిస్తాయి, పెరుగుతాయి మరియు చలనాలు చూపుతాయి సజీవులు. నెక్స్ట్ చూడండి, సజీవులన్నీ చేస్తాయి. నెక్స్ట్ బిట్స్. ఒక మొక్క లేదా జంతువులకు ఒక నిర్దిష్ట ఆవాసాల్లో జీవించే సామర్థ్యాన్ని, ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండటాన్ని అనుకూలత అంటారు. రెండోది, నేలపై జీవించే జీవుల ఆవాసాలని భౌమ్య ఆవాసాలు అంటారు. 3, జంతువులు నీటిలో నివసించే మొక్కల యొక్క ఆవాసాలు జలావాసాలు. మృత్తిక, నీరు, గాలి అనేవి ఒక ఆవాసం యొక్క నిర్జీవ కారకాలు. మనల్ని స్పందించేలా చేసే ప్రతి పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్రిందనున్న జాబితాలో వస్తువుల్లో నిర్జీవమైనవి ఏవి అని ఇచ్చాడు. నాగలి నిర్జీవమే, కుప్పి యంత్రం నిర్జీవమే, పడవ నిర్జీవమే, రేడియో నిర్జీవమే, పుట్టగొడుగు సజీవము, గుర్రపు డెక్క మొక్క కదా గుర్రపు డెక్క అది సజీవము, వానపం సజీవము. సజీవులకు చెందిన ఏదైనా 2 లక్షణాలు చూపే నిర్జీవికి ఒక ఉదాహరణ. సజీవులకు చెందిన ఏవైనా 2 లక్షణాలు కానీ నిర్జీవమై ఉండాలి. నిర్జీవులకి సజీవులకి ఏముండవు కదా, కానీ కంప్యూటరు, టీవీ అలాంటివన్నీ సౌండ్ వినిపిస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి కదలిక అంటే బొమ్మలు కదులుతాయి. కాబట్టి సజీవులకు ఉండే లక్షణాలకి నిర్జీవుల్లో ఉండేది ఏంటంటే కంప్యూటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 6వది, క్రింది ఇవ్వబడిన నిర్జీవ జాబితాల్లో, నిర్జీవ జాబితాలు అంటే కింద ఉన్నవన్నీ నిర్జీవ జాబితాలు అని అర్థం కదా. ఒకప్పుడు సజీవుల నుంచి వచ్చినవి అని అడిగాను. వెన్న ఆవు నుంచి వచ్చింది, తోలు అది జంతువుల నుంచి వస్తుంది, ఉన్ని జంతువుల నుంచి వస్తుంది, వంట నూనె మొక్కలు, యాపిల్ మొక్క, రబ్బర్ మొక్క, ఇవన్నీ సజీవుల నుంచి వచ్చిన ఉత్పన్నాలు. మిగతా వేటి కాదు. మృత్తిక, విద్యుత్ బల్బు, ఉప్పు ఇవన్నీ కూడా సజీవుల నుంచి వచ్చినవి కాదు. నెక్స్ట్ సజీవుల యొక్క సామాన్య లక్షణాల జాబితా రాయండి. చలనము, శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి మొదలగునవి. గడ్డి భూముల్లో మనుగడ సాగించడానికి అక్కడ జీవించే జంతువులకు వేగం ఎందుకు అవసరము? భక్షకాల నుంచి రక్షణకు. గడ్డి భూమిలో వేగం ఎందుకు అవసరము? ఏదైనా భక్షకం వచ్చేస్తే దాని నుంచి రక్షణ కోసం. జింక్ అనేది ఫాస్ట్గా పరిగెడుతుంది కదా, అందుకు దానికని చెప్పాడు అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 147 పేజీలో 3వది, ధ్రువపు ఎలుగుబంటి మరియు పెంగ్విన్లు ఆవాసాలు ఎక్కడ ఉంటాయి కనుక్కోండి. ఎక్కడ ఉంటాయి? ధ్రువ ప్రాంతాలు ఉంటాయి, అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంటాయని చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా ఫాస్ట్గా స్టాండ్ తీసుకుంటాను, అప్పుడు ఇంకా ఎక్కువ వీడియోస్ నేను పెడతాను. నేను కూడా మరి చదవాలి కదా, రోజుకు ఒక్కొక్క లెసన్ అయితే అప్పుడు ఎక్కువ వీడియోస్ పెడతాను అంతే. ఓకే.